ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయినాక 3 రాజధానులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. రాయలసీమలో కర్నూలు రాజధాని చేసి రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు వైజాగ్ ఒక్కటే రాజధాని అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం అన్నా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమన్నారు, అసెంబ్లీలో మీటింగులు జరిగినప్పుడు కానీ మనము ఏదైనా పలానా రాజధాని అని అప్రూవ్ అనుకునేప్పుడు తర్వాత అమరావతి అన్న తర్వాత అప్పుడున్న ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే నాకు ఓకే అన్నట్టు అసెంబ్లీలో కూడా మాకేం లేదని వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపినారు. ఇప్పుడు ఏమంటారు, ఎక్కడో ఏదో జరిగినాయని అక్కడ ఇక్కడ చిన్న చిన్న రాష్ట్రాల్లోనే 3 రాజధానులు అయినాయి, మనం ఎందుకు చేసి అభివృద్ధి కాదన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏది మన కర్నూలు న్యాయస్థానం పెడతా అన్నారు. ఈ ఉద్దుటికి ఒక న్యాయస్థానం అనేది లేకపోయింది, అసలు ఒక భూమి పూజ లేదు, ఏం లేదు. వారికి కాలేపురం ఓట్ల కోసం వారికి జిల్లాలను మభ్యపెట్టడానికి జనాలను తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టిన న్యాయస్థానం అమరావతిలోనే అదే న్యాయస్థానంలోనే జరిగిపోతుంది. మరి నువ్వు కట్టి చూపించు, జనాలకు కూడా ఏదైనా వచ్చి చేసి చూపించే ఏదైనా ఉంటుంది. వారికి ఇక్కడ మన అమరావతి ఒక రాజధాని, ఇక్కడ కర్నూలు ఒక రాజధాని, విశాఖపట్నం ఒక రాజధాని అంటున్నారు. అట్ట అన్ని వారికి చెప్పేది తప్పక వారికి జనాలను మభ్యపెట్టేది తప్పక ఇంకోటి చేసింది ఏం లేదు. రోజులు వారికి కాలాప్రయం చేసుకుంటే గడిచిపోతూ ఉండదు అంతే రోజులు. రాబోయే 2024 ఎలక్షన్లో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా? ఇప్పుడు నేను చెప్పాను ఇందాక కూడా, మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పులివెందులకు కూడా ఆయన చెప్పారు, ఎంతోమంది నేను ఇప్పుడు పోయిన జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం. అలాంటి కరువు ప్రాంతానికి ఆయన నీళ్లు తెచ్చి అవి చేసి నీళ్లు కాలువలు వేసి అవి చేసి నీళ్లు అన్ని ఎన్నో చేసి ఆయన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అప్పుడు ఇంకోటి రైతులకు పాత విధానంలో ఎలా ఉండేది, ఇన్సూరెన్స్ తెప్పించేది ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులు అనేది మన క్రాప్ లోన్లు రెన్యువల్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రైతులు ఏ దాని మీద క్రాప్ లోన్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా దాని విధానంగా బేస్ చేసుకొని లోన్లు మామూలుగా మనం ఏదైనా ఇన్సూరెన్స్లు కానీ నష్టపరిహారాలు కానీ డైరెక్ట్ రైతులకు వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి అదేదో వాళ్ళంటూ ఒక సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు జగన్ గవర్నమెంట్ గారి సిస్టమ్ పెట్టుకొని రైతులను ఇబ్బంది పెడతా, ఇన్సూరెన్స్లు కూడా టయానికి రాకపోవడము ఇవన్నీ ఇప్పుడు ఎంతో జరుగుతుంది. ఆ విధంగా ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు కూడా నిరుద్యోగులను నేను ఇక్కడ పులివెందుల ప్రాంతంలో కానీ ఒక వేముల మండలానికి కానీ ఒక ఏరియాకి కానీ నేను ఒక ఇండస్ట్రీని పెట్టి ఎంతోమంది ఉద్యోగాలను కూడా కల్పిస్తాను అని చెప్పినాడు. సో ఆ విధంగా మొన్న వచ్చినప్పుడు కూడా మన పులివెందుల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పరిస్థితుల్లో రేపు పొద్దున వచ్చే అభ్యర్థికి కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను అనుకుంటా ఉన్నాము. ప్రజలు కూడా మంచి స్పందనతో ఉన్నారు, ఆకర్షణంగా ఉన్నారు. ఖచ్చితంగా గెలిపించారు చంద్రబాబు ఈసారికి. గత ప్రభుత్వంలో ఎలా ఉండింది విద్యార్థులకు, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ కాలేజీల్లో విద్య ఎలా జరుగుతుంది, ఎలా మీరు విద్య అభ్యసిస్తున్నారు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ చాలా హద్దుమానంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ నాణ్యమైన విద్య కానీ ఏవి సరైనగా అందకుండా ఉన్నాయి. పేరుకే బటన్ నొక్కడం కానీ ఇంతవరకు ఏ విద్యార్థికి పూర్తి స్థాయిలో విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ అందడం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసినారు. చాలా స్కీములు పేరు మార్చి తప్పారు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం చెప్పింది లేదు. విద్యార్థులకు ఏం చేసింది లేదు. విద్యార్థుల పరిస్థితి చాలా హద్దుమానమైంది. ఇలా ధోరణిలో కొనసాగిస్తే విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే అరెస్ట్ చేశారా లేదా రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారా అని మీరు అనుకుంటున్నారా? ఈ కోణంలో చూస్తే మటుకు ఆయనది అక్రమ అరెస్టుగా మేము భావిస్తున్నాం. ఈయన ఏం చేయలేదని పబ్లిక్గా తెలిసిపోతుంది, ఏ ఆధారాలు లేవు. కానీ ఆయన జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ వయసులో ఆయనను. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది అంటున్నారు. విద్యార్థులుగా మీరేమంటారు? స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలామందికి ఉపయోగపడింది కానీ అవినీతి అనేది పెద్ద ఆరోపణ. నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో లేపాక్షి కాలేజ్ జాయిన్ అయ్యాను. అందులో దాదాపు 40 సిస్టమ్స్ 2 టీవీలు ఇచ్చారంట. ఎగ్జాంపుల్కి ఇదే తీసుకోవచ్చు. చాలామంది ఉద్యోగాలు కూడా తీసుకున్నారు. ఇది అవినీతి అనేది పెద్ద ఆరోపణ. ఈ ప్రభుత్వం కక్ష కాదింపు కోసమే ఆయన జైల్లో పెట్టిందని మేము భావిస్తున్నాం. నిన్న హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో భారీగా సాఫ్ట్వేర్లే నిరసన చేశారు. దీని మీద మీరేమంటారు? మీరే చూశారు, పెద్ద స్థాయిలో జనం వచ్చి చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రాము. కాబట్టి అవినీతి అనేది జరగడం లేదు. తొందరగా ఈ ప్రభుత్వం స్పందించి కేంద్రం దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నాం. గతంలో తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చేయాలని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మనకు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అవుతున్నట్టుగా రాజధాని 3 ముక్కల రాజధాని చేసి ఇప్పటి వరకు విద్యార్థులు క్లాసుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు